వైఫ్కి వయాగ్రా టాబ్లెట్ అవును. ఇచ్చి నాతో పాటు సెక్స్ చేయాలి అని చెప్పేసి చాలా హింసించాడు. అంటే అతను బిఫోర్ మ్యారేజ్ మనకి ఏమి అతని గురించి మనకు తెలియలేదు. ఈ కేసు దగ్గర నుంచే మనకు తెలుసు కాబట్టి ఇట్లా మాట్లాడుకోవాల్సి వస్తుంది. అతను ఏంటంటే విపరీతమైన సాడిస్ట్ మెంటాలిటీ, సైకిక్ మెంటాలిటీ. భార్యని మనకి దొరికింది కదా ఒక సాధనం అని చెప్పి ఆమెను చిత్రహింసలు పెట్టడము, పోర్న్ వీడియోస్ చూసి అట్లా చేయాలని అనడము, తర్వాత మెడిసిన్స్ తను తీసుకోవడము, భార్యని ఆమెకి కూడా ఏవో మెడిసిన్స్ ఇచ్చారని విన్నాం మనం. ఇలా చేయడం వలన ఏమవుతుందంటే ఆ అవతల వ్యక్తి ఏదైనా సరే, ఆ విషయం కాదు, ఏదైనా సరే ఎందుకు టాలరేట్ చేయాలి, ఎందుకు నేను భరించాలి, అసలు నేనెందుకు సర్దుకుపోవాలి, నీకున్న రోగము నేనెందుకు భరించాలి. ఇప్పుడు అతనికున్న ఆ కోరిక కానీ అతని యొక్క మెంటాలిటీ కానీ రెండో వ్యక్తి ఎందుకు మామూలు విషయం కాదుగా అది. అవును. అయితే ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంటంటే ఎవరికి చెప్పకపోవడం.